తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకసారి సుడిగాలి సుధీర్ ట్రాక్ రికార్డు చూసుకుంటే గాలోడు సినిమాకి ముందు అతడు హీరోగా చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. కనీసం చెప్పుకోదగిన వసూళ్లు కూడా రాబట్టకుండానే భారీ నష్టాలతో ఘోర పరాజయాలు చవిచూశాయి. మరో దారుణమైన విషయం ఏమిటంటే సుధీర్ హీరోగా చేసిన మూడో సినిమా పండుగాడు అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే హీరోగా సుధీర్ కి చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ గాలోడు సినిమా తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి. సుధీర్ కి గొప్పగా ట్రాక్ రికార్డ్ లేకపోయినా గాలోడు సినిమాకి తొలి రోజు నెగటివ్ టాక్ వచ్చినా ఆ నెగటివిటీని తట్టుకొని ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసింది. అంతేకాదు 3 వారాల థియేట్రికల్ రన్ లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 3 వారాల్లో 5,14,00,000 షేర్, 9,50,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా 5,24,00,000 షేర్, 9,70,00,000 గ్రాస్ నమోదైంది. 4 రోజుల్లోనే ఈ సినిమా 2,70,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసి 2,54,00,000 లాభాలను తెచ్చిపెట్టింది. ఆల్మోస్ట్ ఇది పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. అయితే కొందరు మాత్రం ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేదని, అవన్నీ ఫేక్ లెక్కలేనని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. నెగటివ్ టాక్ తో స్టార్ హీరోల సినిమాలే ఈ రోజుల్లో బోల్తా కొట్టేస్తుంటే గాలోడు అంత మొత్తం ఎలా కలెక్ట్ చేసింది? ఇదంతా కేవలం సినిమాటిక్ జిమ్మిక్లని, గాలోడును గొప్పగా చూపించుకోవడం కోసం తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి నెగటివ్ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిట్ సినిమాలపై ఇలాంటి నెగటివ్ ప్రచారాలు రావడం సర్వసాధారణమే. స్టార్ హీరోల సినిమాలపై కూడా ఇలాంటి నెగటివ్ ప్రచారాలు వస్తూ ఉంటాయి. వారి లెక్కలను కూడా తప్పుగా చూపించడానికి కొందరు రెడీగా ఉంటారు. ఇక్కడ గాలోడు సినిమా విషయంలో కూడా కొన్ని వర్గాల వారు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదే సమయంలో గాలోడు సినిమా విషయంలో అందరికీ కామన్ గా ఒక డౌట్ రావడంలో తప్పు లేదు. తొలి రోజు నెగటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఎలా అంతలా కలెక్షన్లు కలెక్ట్ చేసింది అనే సందేహం రాకమానదు. కొన్ని సినిమాలు అంతే, నెగటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్షణాలను కలిగి ఉంటాయి. గాలోడులో మాస్ ఎలిమెంట్స్ టన్నుల కొద్దీ ఉండడంతో మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చేసింది. అందుకే బీసీ సెంటర్లలో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించి లాభాల వర్షం కురిపించి సుడిగాలి సుధీర్కి తొలి విజయాన్ని అందించింది. మరో విషయం ఏమిటంటే ఈ గాలోడు సినిమాకు అద్దిరిపోయే ఓటీటీ ఆఫర్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ అవ్వడంతో డిజిటల్ రైట్స్ విషయంలో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా ఒక ప్రముఖ ఓటీటీ కంపెనీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 1,40,00,000కు సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతల ఖాతాలోకి మరిన్ని లాభాలు వచ్చి పడ్డాయి. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. దానికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.